వంచన అంటే ఏమిటండి? నమ్మించి మోసగించడం అన్నమాట. లేని మాటలు మాట్లాడతారు, చెప్పని మాటలను చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక మాటకు 10 మాటలు వేసి ఇతరులకు చెప్తూ ఉంటారు. ఒక భావం వచ్చేలా మాట్లాడితే భావాన్ని మార్చేసి వేరొక భావం, వేరొక అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు, కల్పిత మాటలు, ఇలా రకరకాల మాటలతో మనుషుల మధ్య విభేదాలు పుట్టించేస్తుంటారు. ఎంత దారుణంగా వంచారండి, ఇంత మోసం ఎలా చేశారండి? మేము మీకు ఏ అన్యాయం చేశామండి? ఏమంటే మా పట్ల మీకు ఎందుకంటే ఇంత ద్వేషము? ఎందుకంటే మీకు ఇంత కుట్ర? ఎందుకంటే మీకు ఇంత కపటము? కపటపూరితమైనటువంటి మాటలు అన్నమాట. కపటపు మాటలు అంటే పైకి తీగా మాట్లాడతారు, ఎంతో మంచి వాళ్ళగా మాట్లాడుతుంటారు. ఆ మాటలు విన్నప్పుడు అవి ఎంతో ప్రేమపూర్వకమైనవి అన్నట్టుగా మనకు అనిపిస్తాయి. అబ్బా, కానీ ఆ మాటల నిజస్వరూపం బయటపడిన తర్వాత గుండెలు బద్దలైపోతాయి అన్నమాట. మరి ముందేంటి ఎలా మాట్లాడారు? నా ముందేంటి ఎలా మాట్లాడారు? ఇంత తీయగా మాట్లాడారు, ఇంత ప్రేమగా మాట్లాడారు, వెనకేంటి ఎంత కోయి తీశారు? మరి మాట్లాడిన ఏమిటి? అవి విషపు మాటలు, అవన్నీ కపటపు మాటలు. సురేష్ గారు, సార్ ఎలా ఉన్నారు మీరు బ్రదర్? ఎంత ప్రేమ, ఎంత నటన, ఎంత ప్రేమ కురిసేస్తుంది ఆ మాటల నుండి. ఎంత తీయటి మాటలు అన్నీ కూడా. కానీ వెనక సమాధి రెడీ చేశారు నాకు. ముందు తీయటి మాటలు మాట్లాడారు, వెనక గొయ్యి తీసి ఉంచారు నా కోసం. నన్ను కప్పెట్టాడు, ఏమాత్రం అనుమానం రాకుండా కప్పి పెట్టేయడానికి రంగం సిద్ధం చేశారు. అపటపు మాటలు, మోసపూరితమైన మాటలు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మన మాటల విషయంలో.